రైట్, థ్యాంక్ యూ లివిల్. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. అనేక విషయాలను కూలంకుషంగా వివరించాడు ఉద్యమ సేనాని. ఉద్యమం నాటి పరిస్థితులను గుర్తు చేశారు. తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకున్నామో విడమర్చి చెప్పారు. తెలంగాణ ఇప్పుడు ఎలా తయారైందో కార్యవర్గానికి వివరించారు కేసీఆర్. భావి కార్యాచరణపై దండుకు మార్గనిర్దేశం చేశాడు దళపతి. తెలంగాణ విముక్తికి మళ్లీ నడుం కట్టాలంటూ రాష్ట్ర కార్యవర్గానికి కర్తవ్య బోధ చేసి మరోసారి గులాబీ నేతల గుండెల్లో పోరాట స్ఫూర్తిని రగిలించాడు రణబెబ్బులి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. అనేక విషయాలను కూలంకుషంగా వివరించాడు ఉద్యమ సేనాని. ఉద్యమం నాటి పరిస్థితులను గుర్తు చేశారు. తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకున్నామో విడమర్చి చెప్పారు. తెలంగాణ ఇప్పుడు ఎలా తయారైందో కార్యవర్గానికి వివరించారు కేసీఆర్. భావి కార్యాచరణపై దండుకు మార్గనిర్దేశం చేశాడు దళపతి. తెలంగాణ విముక్తికి మళ్లీ నడుం కట్టాలంటూ రాష్ట్ర కార్యవర్గానికి కర్తవ్య బోధ చేసి మరోసారి గులాబీ నేతల గుండెల్లో పోరాట స్ఫూర్తిని రగిలించాడు రణబెబ్బులి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం అయితే ముగిసింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్? బీఆర్ఎస్ సంబంధించిన కార్యవర్గ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో చాలా కీలక అంశాలను పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. ప్రధానంగా వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగానే ఇది చూడాలి. ఎందుకంటే కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున వడ్ల కొనుగోలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాగించాము. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా వరి ధాన్యం ఎక్కడికక్కడ రోడ్ల మీదనే ఉంటుంది. అకాల వర్షాలతో అవి రోడ్లపై పారిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందంటూ కూడా చెప్పారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో నేతలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా తమ కార్యాచరణ ఉండాలి. వడ్ల కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా వడ్ల ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు వరి పంట పొలాలన్నీ కూడా పరిశీలించాలంటూ కూడా చాలా వరకు రోడ్లపైనే వరి ధాన్యం ఉంటుంది కాబట్టి వాటి అన్నింటినీ కూడా పరిశీలించాలని కూడా కోరారు. వరి ధాన్యం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని కూడా సూచించారు. అంతేకాకుండా ఇటు పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఆఫ్లైన్ ద్వారానే కాకుండా ఆన్లైన్ విధానంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగించాలి. ఎక్కువ మంది సభ్యులను ఈసారి పార్టీలో అంతర్గతం చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ నేత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి ఎర్రవెల్లి నివాసానికి బయలుదేరారు. ముఖ్యంగా ఈ తీవ్రత దృష్ట్యా కేవలం కొద్ది మందికి మాత్రమే పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే, ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ కార్యవర్గ సభ్యులు మాత్రం ప్రస్తుతం కార్యక్రమానికి, ఈ సమావేశానికి హాజరయ్యారు. చాలా కీలక అంశాలనే పార్టీ నేతలకు ఏదైతే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రకటించబోతా ఉన్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా రద్దు చేశారు. ఆ తర్వాత కీలక బాధ్యతలను కూడా కేటీఆర్ కు అప్పగించినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియా ముఖంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, తన చేసినటువంటి కామెంట్స్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక మీడియా సమావేశాన్ని అయితే నిర్వహించబోతారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.